యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు నేనే చదువుతాను. అయితే ఒక చిన్న ప్రశ్న, 5 వచనాలే చదువుతాను. 5 వచనాల్లో ఎక్కువగా కనిపించే పదం ఏంటో మీరు గమనించాలా, ఎన్నిసార్లు కనిపిస్తుందో చెప్పాలా. ఎక్కువగా కనిపించే పదం ఎన్నిసార్లు కనిపిస్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చిన్న ప్రార్థన. పూజార్హుడమైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి మీ పవిత్రమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనకు, మా స్తుతులకు, మా స్తోత్రములకు పాత్రుడా మిమ్మల్ని కొనియాడుతున్నాము. చదువున లేఖన భాగాన్ని దీవించి మా అందరికీ అనుగ్రహించడం ద్వారా మిమ్మల్ని మీరే ఘనపరచుకుందరని, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. 5 వచనాలు మనం చదువుకున్నాం, మీరు గమనించే ఉంటారు. అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అనేక పర్యాలు కనిపించే అంశం ఆరాధన. ఎన్నిసార్లు కనిపించిందో? 10 సార్లు కనిపిస్తుంది. 5 వచనాల్లో 10 సార్లు. ఒకవేళ ఇంచుమించుగా ప్రతి వచనంలో 2 సార్లు ఉన్నట్టుగా ఉంది. ఒక వచనంలో మాత్రం ఒకేసారి, ఇంకో వచనంలో 3 సార్లు అనుకుంది. కాబట్టి మొత్తం 10 సార్లు ఉన్నట్టుగా మనం చూడగలం. ఈరోజు మన అంశం కూడా ఆరాధనే. కానీ ఆరాధించిన వ్యక్తి ఎవరు, ఎవరిని ఆరాధిస్తున్నారు అని మనం గమనించాలంటే, నిజానికి మొదటి 42 వచనాలు మనం చదవాలి. సమయాన్ని బట్టి నేను చదవలేదు. ఒకవేళ ఇది కాకపోయినా 7 నుంచి 42 వచనాలైనా మనం చదవాలి. 7వ వచనంలో ప్రభు అయిన క్రీస్తు యేసు వారు ఆ వ్యక్తికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. 7వ వచనంలో ఆయన వేసే ప్రశ్న తెచ్చండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడం అట్లాగా యేసు నాకు దాహమునకిమ్ము అంటున్నాడు. నిజానికి నీళ్లు తాగలేదు. ఈ భాగం అంతా మీరు చదవండి, నీళ్ళు తాగలేదు. మరి ఏమి దాహం ఆయనలో ఉంది? ఆయన దాహము ఏమిటి? ఎవరు తీర్చాలి? ఎట్లా తీర్చబడుతుంది అనే ప్రశ్న మనకి భాగంగా ఉంది. మంచిది. మనం గమనిస్తుండగా సమరయ స్త్రీకి ఆయన ప్రశ్న వేశారు. కానీ సమరయ స్త్రీ కూడా అదే మాట ఆయన అడిగించుకోండి. 15వ వచనం మధ్య భాగంలో ఆ నీళ్లు నాకు దయచేయము. 7వ వచనంలో ఆయన నీళ్లు నాకు ఇమ్ము అన్నాడు సమరయ స్త్రీని. సమరయ స్త్రీ కూడా ఆయన అడుగుతాడు, ఆ నీళ్లు నాకు దయచేయము. ఆయనేమో నీళ్లు నాకు ఇమ్ము అని అధికారపూర్వకంగా అడిగాడు. ఆమెమో ఆ నీళ్లు నాకు దయచేయము. దయ, ఆయన దయామయుడు జరిగిందా? యేసు ఎవరో మనం అడగాలి. అనగా మనం ఆరాధించే వ్యక్తి ఎవరో అడగాలి. ఆరాధికుడైన నీవెవరో కూడా అడగాలి. ఈ భాగంలో అయితే మనకు కనిపిస్తుంది. నాకు నీళ్ళు ఇమ్ము అన్నాడు. దాహం నాకు ఇమ్మని ఉంది. ఇంగ్లీష్లో గివ్ మీ టు డ్రింక్ అని. కొంతమంది ఎప్పుడైనా తమాషగా ఎవరైనా నీళ్ళు ఇమ్మని అడగాలంటే John 4:7 అని చెప్తా ఉంటారు. గివ్ మీ టు డ్రింక్ అన్నమాట. నీళ్ళు నాకిమ్ము అన్నాడు. అదే ప్రశ్న, అదే మాట ఆమె కూడా ఆయన అంటాం, దయచేసి ఆ నీళ్ళు నాకిమ్ము, దయచేసి ఆయనకు కావాల్సిన నీళ్ళు ఏంటో, ఆమెకు కావాల్సిన నీళ్ళు ఏంటో ఒక ప్రశ్నార్థకంగా మన మధ్య ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం.
నేను అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నాడు. ఆమె నాకు పెనిమిటి లేడు అనేది. పెనిమిటి లేడు అంటే ఆయన చెప్పిన మాట, నీవు చెప్పిన మాట సరియే అన్నాడు. నీకు 5 పెనిమిట్లుండేవి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. దీని భావం ఏంటి? 5 పెనిమిట్లంట, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాదంట. 5 పెనిమిట్లు ఎట్లా ఉంటారు? ఒక స్త్రీకి ఒకేసారి 5 మంది భర్తలు ఉంటారా? మన ప్రాంతంలో అలాంటి మనం చూడలేదు. ఒక పురుషుడికి 5 మంది భార్యలు ఉండేవాడు ఉన్నారు. కానీ ఒక పురుషుడికి 5 మంది భార్యలు ఉన్నాయి. ఒక స్త్రీకి 5 మంది పురుషులు ఉండేవాళ్ళు లేరు, పెనిమిట్లు ఉండేవాళ్ళు లేరు. కానీ కొన్ని దేశాల్లో ఉన్నాయి. భూటాన్ దేశానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ విన్నాం, ఒకరికి 2, 3, 4, 5 ఉంటారు. సరే, ఆ పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే 5 పెనిమిట్లు ఉండేవి అంటే ఒకటి చనిపోయిన తర్వాత ఇంకోటి చేస్తుందేమో, లేదా ఒకేసారి ఒక ఆయన ఉండగా విడాకులు వచ్చి ఇంకోటి, విడాకులు వచ్చి ఇంకోటి, విడాకులు వచ్చి ఇంకోటి, విడాకులు వచ్చి ఇంకోటి చేస్తుంది కాబోలు. అయితే మొత్తానికి వాళ్ళ ఉన్నారు, ఒకడన్నా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, నీ పెనిమిటిని గెలుచుకోండిరా. ఇలాంటి వాళ్ళ ప్రపంచంలో ఉంటారా? ఇలాంటి వాళ్ళతో యేసు మాట్లాడవచ్చా? అందుకే తర్వాత మనం చూస్తే 31, 35 వచనాల్లో లేదా 27వ వచనంలో శిష్యులు వచ్చారు. ఆమెతో ఆయన మాట్లాడుతూ ఉంటే చూశారు, ఆశ్చర్యపడ్డారు. నీకేం కావాలి, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నా అంటున్నారు శిష్యులు. ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నా? ఆమె ఎవరనుకున్నారు? 5 మంది పెనిమిట్లను మార్చింది. 5 అయిపోయి ఇప్పుడున్నవాడు పెనిమిటి కాదు, అంటే ఇప్పుడున్నవాడు పెళ్లి చేసుకున్నాడు కాదు. అవును, పెళ్లి చేసుకున్నవాడిని విడిచి ఇంకోటితో సంసారం చేసేవాడు ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులు కూడా పెళ్లి చేసుకున్న భార్యను విడిచి మరొకరితో సంసారం చేస్తామన్నారు. బెంగళూరులో మేము ఉన్నప్పుడు ఒక స్త్రీ మా దగ్గరికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అని నా భార్యతో కొన్ని విషయాలు చెప్పింది. అయితే ఆ తర్వాత చెప్పింది, నా భర్త నాతో లేడు, మరొక ఊళ్ళో ఉన్నాడు, మరొక స్త్రీతో ఉన్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. క్రైస్తవులే, ఇద్దరు క్రైస్తవులే. మీరు ఎక్కడికి ప్రార్థనకి వెళ్తారమ్మంటే నేను హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్తాను అని చెప్తాను. మరి ఆయన వెళ్తాడు. ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉందా? సరే, మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేశాను. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళతో మాట్లాడితే ఆమె ఒక లెటర్ రాయమనండి, అదంతా మేము చూసుకుంటామన్నారు. అంటే లోకము ఇలాంటి విషయాలను ఎంత తప్పుగా, ఎంత చెడుగా చూస్తా ఉన్నారు. అలాంటి చెడ్డ స్త్రీలు ఉన్నారు, చెడ్డ పురుషులు కూడా ఉన్నారు. కానీ ఈయన అలాంటి చెడ్డ స్త్రీతో మాట్లాడడం ఎందుకు అని శిష్యులు ఆశ్చర్యపోతా ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, యేసయ్య కావాల్సింది అలాంటి వాడి. మత్తయి సువార్త 9వ అధ్యాయం అన్నాడు, నేను పాపులను పిలవ వచ్చి తిని నీతిమంతులను పిలవ రాలేదు. ఈరోజు మీరు నేను మన జీవితాలు ఆలోచన చేసుకుంటే బయటికి బాగున్నాను, అయితే ఆంతర్యంలో ఎంత పాపము, ఎంత అవిధేయత, ఎంత అక్రమం చోటు చేస్తున్నాయో వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, వినడానికి విడ్డూరంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆ స్త్రీ ఏ స్త్రీ అయితే ఈయనతో సంసారం చేస్తా ఉందో ఆమెకు మాస్టర్ గారి కూతురు పైన ఎంత విచారమైన, విడ్డూరమైన, వినడానికి కష్టమైన విషయాలు లోకంలో ఉన్నాయి. అలాంటివి యేసయ్య జీవించిన కాలంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మంచి మిట్ట మధ్యాహ్నం అయింది, యేసయ్య బాగా అలసిపోయాడు, విశ్రాంతి తీసుకుందామని అనుకోలేదు. అలాంటి వ్యక్తులు ఆయన కావాలి, ఆయన తప్పికలే, ఆయన ఆహారం అదే.
ఆ తర్వాత శిష్యులు ఆహారం తీసుకొచ్చారు. బోధకుడు ఆహారం తీసుకొచ్చారు అంటే మీకు తెలియని ఆహారం నాకుంది అన్నాడు. ఏమిటి ఆహారం? నశించిన నరకపాత్రుడైన ఆత్మల గురించిన ఆహారం, ఆత్మల గురించిన వేదన, ఆత్మల భారం. ఒకసారి భాగాన్ని ధ్యానించుకున్నప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ తమాషగా అన్నాడు, యేసయ్యకేమో ఆత్మల భారం ఉంది, శిష్యులకేమో ఆహార భారం ఉంది. ఊళ్ళో పోయి కొనుక్కొచ్చుకున్నారు, తిందామని అంటూ ఉన్నారు. మీకు నాకేం భారం ఉంది? మన తండ్రి, మన గురువు, మన రక్షకుడు, ఆయన మనసు అయితే ఆయన ఆత్మల భారం, ఆహార భారం కాదు. అలసి ఉన్నాడు, ఆకలైతా ఉంది, శిష్యుల ఆహారం తెచ్చారు, ఆహారం తినే మనసు లేదు. మీకు తెలియని ఆహారం నాకున్నది అన్నాడు. ఆహారం కొరకు కాదు, ఆత్మల కొరకై ఆయన లోకంలో జీవిస్తున్నాడు. నేను దేని కొరకై జీవిస్తాను. ఒకసారి ఒక ఆయన ఆదివారం ఉంటే కూర తెచ్చుకోవాలా? ఏం కూడా హోటల్ కట్ చేసి పోవాలా? మంచిది ఎప్పుడు కట్ చేస్తామని కూర్చోని ఉండాలి. కట్ చేసిన దగ్గర ఉండి తెచ్చుకొని వండుకొని తర్వాత గుడికి రావాలి, లేదా గుడికి మానేయాలి. నీ దేవుడికే భారం ఉందో, నీకే భారం ఉందో ఒకసారి ఆలోచించి. మంచిది. భారం కలిగిన యేసయ్య ఏం చేస్తామన్నారు సార్? నాకు దాహం రకిము అన్నాడు. నా దాహం, నా ఆకలి ఆత్మల గురించి. అవును, యేసయ్య నమ్మిన మీరు నేను ఇలాంటి దాహాన్ని, ఇలాంటి ఆహార అకరణం, ఇలాంటి ఆకలిని మీరు నేను కలిగి ఉంటాను. మంచిది. సమరయ స్త్రీ అని మాత్రమే చెప్పబడింది, కానీ ఆమె పేరేంటో యేసయ్య చెప్పలేదు. కొన్నిసార్లు దేవుడి పేరు చెప్పండి, కానీ ఆమె చేసిన కార్యాన్ని బైబిల్లో వ్రాయించాడు, పేరు లేకుండా వ్రాయించాడు. మనం కూడా కొన్నిసార్లు పేరు లేకుండా కనబడితే బాగుంటుంది. మన పేర్లు ఉంటే అడ్డంగా ఉంటాయి, మన పేర్లు ఉంటే రావడం వచ్చేవాళ్ళు కూడా అయిపోతారు అన్నమాట. ఈయన కూడా అయిపోతూ ఉంటారు. మనం కనబడకుండా యేసయ్యను మాత్రమే కనిపిస్తాం. ఈ భాగంలో యేసయ్య పేరు, ఈయన క్రీస్తు కాడా, ఈయన రక్షకుడు అనగా యేసు అని నేను వెళ్తున్నా. 42వ వచనంలో యేసయ్య పేరు ఉంది, అయితే ఆమె పేరు లేదు. ఒకవేళ ఆమె ఆ పేరులో మనం పేరు పెడదాం అని ఆలోచన చేస్తే నాకు ఇట్లా అనిపించింది. నీ మాట సరియే అన్నాడు. ఆ తర్వాత సత్యము చెప్పితివి అని కూడా అన్నాడు. ఆమెకు పేరు పెట్టలేదు, కానీ సత్యవతి పేరు అన్నట్టుగా అన్నాడు అన్నాడు. సత్యవతో సత్యస్త్రీనో ఏమో మొత్తానికి. నిజంగా సత్యం చెప్పిందా? జీవితంలో సత్యం లేదు. నాకు పెనిమిటి లేడు, మరి 5 మంది సంగతి ఏంటి? ఆయన మీద పెనిమిటి పిలుచుకోమంటా ఉన్నాడే. ఉన్నాడు పెనిమిటి, ఉన్నాడు పెనిమిటి. భయం భక్తి లేని జీవితం జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నైతికంగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నైతికంగా ఓడిపోయిన వ్యక్తిని ఆయన సత్యమే చెప్పితివి అని ప్రారంభించాడు. నువ్వు సత్యవంతమే అంటున్నాడు. కానీ ఈయన కూడా సత్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీ వాక్యమే సత్యము. ఆయన మాటలన్నీ సత్యమే, బైబిల్ గ్రంథము సత్యమే. పిలాతు ముందు నిలబడ్డప్పుడు సత్యమనగా ఏమి అన్నాడు. యోహాను సువార్త 17:7 చదువుకొని 14:7 చదువుకోమని చెప్పొచ్చు. ఆయన నేనే సత్యం, యేసే సత్యం, ఆయన మాటలే సత్యం, ఆయన వాక్యే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో సత్య దేవుడు అయిన నేను, ఆయన సత్యదేవుడు, సత్యదేవుడు. మరొక మాట ఆయన అన్నాడు, నా మాట వినువాడు సత్య సంబంధి అన్నాడు. ఎవరు యేసయ్య మాటలు వింటారో, అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వాళ్ళకు సత్య సంబంధులుగా చేసేవాడు. అంటే ఈరోజు ఈ సమరయ స్త్రీని ఆయన సత్య సంబంధిగా మార్చేశాడు. లోకమంతా పనికి బాగుంది అంటున్నారు. లోకస్తులు ఆమెను చూడడానికి ఇష్టం లేదు, ఆమె కూడా లోకస్తులు చూడడానికి ఇష్టం లేదు. ఎవరైనా తెల్లవారంతో పొద్దున్నే నీళ్ళకి పోతారు, మిట్ట మధ్యాహ్నం పోతారో 10 గంటలు. అందరూ పొలాలకు పనికి వెళ్ళిపోయిపోవాలి. ఒంటరిగా వెళ్ళింది. ఎవరైనా చూస్తున్నారేమో అనుకుంటూ వెళ్ళింది. బాగా వెళ్ళిపోతే ఈయన కూర్చున్నాడు, పైగా ఆయనే మాట్లాడుతున్నాడు, నాకు దాహం నాకేమో
ఆశ్చర్యమైంది. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికిమని ఏలడుగుతున్నా. ఆశ్చర్యమే. ఆమెతో మాట్లాడేవాడు లేడు. తెలుగులో మాస్టర్ కూడా పాట రాశారు. ఏమని గురించి ఒక గౌరవార్థంగా ఘనత కలిగిన వాడుగా యేసయ్య ఘనత కలిగిన స్త్రీని మాట్లాడినట్టుగా యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ గౌరవించడం లేదు. మిగిలిన వాళ్ళు ఆమెను అవమానపరుస్తున్నారు. కానీ యేసయ్య ఆమెను అవమానపరచలేదు. కనుక మీరు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, మన జీవితాలు ఏమైనా నైతికంగా ఓడిపోయినా, మానసికంగా ఓడిపోయినా, ఆర్థికంగా ఓడిపోయినా, ఆరోగ్య విషయాల్లో ఓడిపోయినా, అన్ని విషయాల్లో ఓడిపోయినా యేసయ్యకు నువ్వు కావాలి. నువ్వంటే ఆయనకు ఇష్టం. నీ ఆత్మ విషయమైన దాహాన్ని, భారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆయన ఒక మాట నీకు జ్ఞాపకం చేయబోతున్నాడు. నీ పాపాన్ని నీ జ్ఞాపకం చేయబోతున్నాడు. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పాపమును గురించి ఒప్పుకొనజేస్తాడు. అందుకే ఆయన పాపం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. చేసిన విధానం కూడా చూడండి ఎంత మర్యాద. అమ్మా నీ పెర్మిట్ తెలుసుకుందా? నాకు పెర్మిట్ ఉంది. నీ మాట సరియే. 5 మంది ఉండేది, ఇప్పుడున్నవాడు నీ పెర్మిట్ కాదు అని అక్కడికి ఆపేది. సత్యమే చెప్పితివి అని కూడా అన్నాడు. ఆమె పాపమంతా ఒకసారి చూపించాడు. అదే మాకు బైబిల్ ఉంది. కానీ అయితే ఆమె తర్వాత పలికిన మాట చూడండి. ఆమె తర్వాత పలికిన మాట 41వ వచనంలో చూడొచ్చు. ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాదు ఆ మాట కాదు. 28వ వచనం చూడండి. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ చెప్పినవాడు. వివరంగా బైబిల్ వ్రాయబడవు కానీ ఆమె జీవితం అంతా చెప్పాడు. ఒకసారి జ్ఞాపకం చేశాడు. ఒక ఆయన పెళ్లి చేస్తున్నావు, విడిచిపెట్టావో మరి ఏం చేసినావో మన తెలియదు. ఆయన చెప్పింటాడు అంతమ్మా. 2వ ఆయన మళ్ళా పెళ్లి చేస్తున్నావు, ఆ చేసేవాళ్ళు ఏం చేశారు. 3వ ఆయన పెళ్లి చేస్తున్నావు, 4వ పెళ్లికి, 5వ పెళ్లికి. ఈ ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరు. ఒకవేళ ఎంతమంది నేను చంపేసిందేమో కూడా. కానీ ఒకడన్నా ఉన్నాడు మీరు ఉన్నాడు. నీ పెనిమిటిని పిలుచుకొని రావా. ఆయన్ని కూడా పిలుచుకుంది. మరొకరితో జీవిస్తాను. నేను చేసినవన్నీ చెప్పేశాను. వినడానికి ఓపిక లేకుంటే నీ పాపమంతా దేవుడు చూపిస్తాడు. ఒంటరిగా ఆమెలాగా ఇంకెవరితో అక్కర్లేదు, ఎవరితో చెప్పక్కర్లే, ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. యేసయ్యా నువ్వు మీ ఇద్దరు కూర్చోండి, అయ్యా దయచేసి అని ఆ మాట మీరు వాడండి. నా జీవితాన్ని నాకు తెలియపరచండి, నా బ్రతుకు దిద్దండి అని అడగండి. నాలో సత్యం లేదు, అబద్ధమే చెప్తా ఉంది. సత్యమే చెప్పితే నువ్వు అంటున్నావు. నా జీవితాన్ని నాకు తెలియపరచని చెప్తాను. నేను చేసినవన్నీ చెప్తాను, నీకు కూడా చెప్తాను. నీ ఆత్మ విషయమై ఆయనకంత భావం. ఏమేం చేశావు, ఎక్కడెక్కడ చేశావు చెప్తాడు. యవనస్తులు యవనురాళ్ళు చదువుకోవడానికి పంపిస్తే కష్టపడి డబ్బు సంపాదించి చెమట కార్చి తల్లిని డబ్బు పంపిస్తే కళ్ళు నేను కానకుండా ఇష్టం వచ్చేట్టుగా జీవిస్తాం. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, ఎంతమందితో శరీరాన్ని పంచుకున్నా, ఎంతమందితో హృదయాన్ని పంచుకున్నా, ఎన్నిసార్లు మనసు మార్చేశాను. నా వెనుక క్యూ కట్టిన వాళ్ళు ఉన్నారన్న కొత్త పదాలు వస్తాను. క్యూ కట్టారని వెనక క్యూ కట్టేవాడిని చూడమని ప్రభు చెప్పాడని ఎవరు చూడమన్నాడు? ఆయన చెప్పాడు చూడమని. నీ కొరకై నియమించిన కుమార్తె
ఆదికాండం 24వ అధ్యాయం 45వ వచనంలో అబ్రహాము గారు, నీవు నా కుమారునికి నియమించిన కుమార్తె. దేవుడు నియమించిన కుమారుడు నీకున్నాడు, దేవుడు నియమించిన కుమార్తె నీకుంది. వాళ్ళని కాకుండా ఎంతో మందిని చూస్తున్నావు. క్యూగట్టిన వాళ్ళని చూస్తావా? వాళ్ళతో హృదయం పంచుకుంటావా? వాళ్ళతో శరీరం పంచుకుంటావా? అదేనా? ఎన్ని భయంకరమైన విషయాల్లో మనం జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆ విషయాలు పంచుకున్నప్పుడు వినడానికే మనకు కష్టమైంది. ఆత్మీయంగా మాకు సాయం చేస్తారా? ఏం సాయం చేయాలో దిక్కుబాచు. కానీ సహాయం చేసేవాడు కూడా ఉన్నాడు. నీవు చేసినవన్నీ నీకు చెబుతాడు, నీ జీవితాన్ని ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన మాట ఉంది. యోహాను సువార్త 16:8 పాపమును గురించి నిన్ను ఒప్పుకొని చేస్తాడు. ఇప్పుడు ఒప్పుకున్నావు పాపం, నీ పాపం అంతా చెబుతాడు. పాపమంతా నేను ఒప్పుకోమంటాడు. నీతిని గురించి నేను ఒప్పుకొని చేస్తాను. ఏది నీతో ఏది నీతి కాదో నువ్వే ఒప్పుకోవాలి. ఏ దగ్గర ఒప్పుకోకపోతే విమర్శ ఉంది అని కూడా చెప్తాను. మీ జీవితానికి నా జీవితానికి తీర్పు ఉంది. అనగా రక్షించబడిన వారి తీర్పు వేరు, రక్షించబడిన వారి తీర్పు వేరు. రక్షించబడకపోతే తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు ఉంది. తీర్పు తీర్చబడక మునిపే, ఆ సమయం రాక మునిపే నీ జీవితం అంతా ఆయన అడిగి చెప్పించుకొని నీ గుర్తు లేకపోతే ఒకసారి ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాను. ఒప్పుకుంటే నీవెవరో నీకు చెప్తాడు. అదే సమయంలో ఆయన ఎవరో కూడా చెప్తాడు. 26వ వచనంలో 25-26 క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడంట కదా అంటే ఆయన ఏమన్నాడు? అమ్మ నేనే క్రీస్తును, నేనే మెస్సియా, నేనే మెస్సియా. ఆయన కూడా చెప్తాడు. ఇంకా వివరంగా నేనే రక్షకుడిని అని కూడా చెప్పాడు. ఎందుకంటే ఈయన వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెప్పినప్పుడు ఊర్లో వాళ్ళు ఏమన్నారు? ఈయన నిజంగా లోక రక్షకుడు మేము గమనించాం. ఎవరు చెప్పారు వాళ్ళకు? ఆయన లోక రక్షకుడు సమర స్త్రీ వెళ్ళి చెప్పింది. చెప్పకుండా ఆమె కూడా గమనించింది. ఆమె కూడా యేసయ్య చెప్పాడు, అమ్మా నేను రక్షకుడిని, నిన్ను రక్షించేవాడు. 5 మంది ప్రేమికులు ఉన్నారు. అసలు వాళ్ళందరూ కోర్టుకు పోతే ఏమవుతుందో, ఏమైనా నేను రక్షిస్తాను. లోక సంబంధమైన సమస్యలను రక్షిస్తాను, ఆత్మ సంబంధమైన సమస్యలను రక్షిస్తాను, నిజంగా రక్షిస్తాను. లోకంలో చాలా మంది అబద్ధంగా రక్షిస్తానని చెప్పి మోసం చేసేవాడు ఉన్నారు. రక్షకులు అని పేరు కలిగిన వాళ్ళు కూడా మోసగాళ్ళు ఉన్నారు. అందుకే నిజముగా ఈయన లోక రక్షకుడు అన్న మాట రాయబడి. నువ్వెవరో నువ్వు అర్థం చేసుకోవాలి, నేనెవరో నేను అర్థం చేసుకోవాలి, యేసయ్య ఎవరో కూడా అర్థం చేసుకోవాలి. మీరు నేను ఏం చేశామో చెప్తాను, అవన్నీ వినాలి. ఆ పాపాన్ని ఆయన ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని గుర్తించాలి. ఆమె గుర్తించి ఆ మాట ఉంచుంది. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును అని మేము వింటా ఉన్నామే. అవునవును, నేను వచ్చానమ్మా, వచ్చేసాను. వచ్చా బైబిల్లో ఎట్లా వచ్చాడు, ఎందుకు వచ్చాడో రాయబడి ఈ 3వ అధ్యాయంలోనే 14వ వచనం మనం చూస్తాం. పరలోకం నుంచి నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు పాపను రక్షించడం క్రీస్తు యేసు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపాత్మను రక్షించడానికి వచ్చాడు. నీలాంటి పనికిమాల దాన్ని రక్షించడానికి వచ్చాయని చెప్పలేదు ఆయన. ఆయన మాటలు బాగున్నాయి. మన మాటలు వేరుగా ఉంటాయి. విడ్డూరమైన మాటలు వాడుకుంటే ఎప్పుడు గౌరవార్థంగా ఉండాలి. మన మాట పాపను రక్షించడం క్రీస్తు యేసు లోకముకు వచ్చిన అనే వాక్యము నమ్మదగింది. పునరుద్ధరణకు యోగ్యమైనదిగానే ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ పాపాన్ని నీకు చూపిస్తా ఉన్నాడా? నీ అవిధేయత నీకు చూపిస్తా ఉన్నాడా? నీ అక్రమం నీకు చూపిస్తా ఉన్నాడా? క్రమము తప్పి నువ్వు జీవించిన జీవితం అంతా బాల్యకాలంలో, యవన కాలంలో, లేదా నడిప్రాయంలో, లేఖప్రాయంలో జీవించిన జీవితం అంతా దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒప్పుకొచ్చాడు. నీ కొరకే ఆయన దిగి వచ్చాడు.
పరలోకం నుంచి దిగి వచ్చాడు, రక్షకుడుగా దిగి వచ్చాడు, మెస్సియాగా దిగి వచ్చాడు. మెస్సియాగా దిగి వచ్చాడు, నీవున్న ఊరిలోకే వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకై కల్వరి కొండదాకా వెళ్ళాడు. కొండ మీద సిలువ వేయబడ్డాడు, నీ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. పాప శిక్షంతా అనుభవించాడు, పావన రక్తాన్ని కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపడుతుంది. కొన్నిసార్లు నీకు దేవుడే దిక్కంటాం తరచాడు. ఎవరు దిక్కులేదు, దేవుడే ఆయనే మన దిక్కు. మీ పాపాలు ఏమైనా సరే రక్తము లాంటివైనా, కెంపు లాంటివైనా, హిమములాగా తెల్లగా మార్చేస్తాడు. యేసు రక్తం పాపాన్ని తీసేస్తుంది. నైతికంగా ఓడిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నిన్ను కడుతుంది, నిన్ను ఒక సేవకురాలుగా చేస్తుంది. నీ జీవితం మార్చబడుతుంది. ఈమె మారిన తర్వాత ఏం చేసిందో చూడండి. ఆమె మారిన తర్వాత 39 వర్షాలు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలు విని ఆ ఊళ్ళోని సమయంలో అనేకులు ఆయన విశ్వాసం వచ్చింది. ఆత్మల సంపాదకురాలుగా మారిపోయింది. ఏ ఆత్మల భారం తన దేవుడైన యేసయ్య పొందిందో ఆ భారాన్ని ఆమె గమనించింది. నా ఇంటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోలేదు. అట్లయితే ఇక్కడ సాక్ష్యం ఇచ్చిన శ్రమణ స్త్రీగా ఆమెను మనం చూడవచ్చు. ఇందాక సత్యశ్రీ అనుకున్నాము, ఇప్పుడు ఒకవేళ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ అనుకుందాం. సాక్ష్యం ఇచ్చిన శ్రమణ స్త్రీ. నీ జీవితంలో సాక్ష్యం ఇస్తున్నావు, నమ్మావా? మరి నమ్మిన నీ జీవితంలో యేసయ్య ఏం చేశాడు? ఇతరులకు ఎందుకు చెప్పలేదు? సిగ్గు అనుకుంటున్నావా? అవమానం అనుకుంటున్నావా? అవేం అవమానం కూడా లేదు. నేను చేసినవన్నీ ఫలానా చేశాను. 1, 2, 3, 4, 5 పెర్మిట్లను మార్చాను. ఇంకొకరిని కూడా నేను పేరు పెట్టుకోవాలి, మరి కావాలంటే ఉంచుకున్నాను. నేను చేసినవన్నీ చెప్పాడు ఆయన. నా జీవితాన్ని మార్చాడు. నేనే మెస్సియానన్నాడు, నేనే రక్షకుడిని అన్నాడు. పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఆయన దగ్గర క్షమించాడు, నన్ను రక్షించాడు. అంటే ఏం జరిగింది? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నేను ఒక ఆత్మల సంపాదకుడిగా మార్చేస్తాను. అంతేనా? అంతేకాదు. ఆ తర్వాత మళ్ళీ మనం కింది వచనం చదివితే, ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయన వేడుకున్నారు. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి మళ్ళా నమ్ముతా ఉన్నారు, ఇంకా నమ్ముతున్నారు, అనేకులు నమ్ముతున్నారు. ఒక ప్రశ్న, నీ సాక్ష్యాన్ని విని ఎవరైనా ఒక్కరైనా నమ్మినారెంత? అసలు నువ్వు ఉండే చోటుకి రామంటున్నారు. ఆయనకు వస్తుంది, నేను రానన్నా అక్కడికి అంటా ఉన్నాను. నిన్ను చూసి వచ్చేవాళ్ళు ఆగిపోయినారు, నీ మాటలు విని వచ్చేవాళ్ళు ఆగిపోయినారు. ఆపివేసే పనిలో ఉన్నావా? సంపాదించే పనిలో ఉన్నావా? సమరయ స్త్రీ జీవితంలో సత్యం లేదు, నైతికంగా ఓడిపోయింది, సమాజంలో గౌరవం లేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య చెప్పిందంతా వినింది, అంగీకరించి పాపాలు క్షమించమని అడిగింది. రక్షకుడు అని గుర్తించి ఊర్లోనికి వెళ్ళింది, సాక్ష్యం ఇచ్చింది. అనేకులు నమ్మినారు, ఇంకనూ అనేకులు నమ్మి. ఎంత మంచివాడు! ఇంకనూ అనేకులు నమ్మి. మీ జీవితంలో, నా జీవితంలో ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. రక్షించబడ్డాను అని మన రక్షణ మన వరకు ఆపేసుకోకూడదు, సాక్ష్యం ఇచ్చే పని చేయాలి. దీని కొరకని పెద్ద చదువుకోవాలా, బైబిల్
చదవాలి, లేకపోతే లోతైన సత్యాలు నాకు తెలియదు, అవన్నీ అక్కర్లేదు. ఆమె ఒకే మాట చెప్పింది, నేను చేసినవన్నీ చెప్పిన మనుషులు. నువ్వు చేసిన నీకు తెలుసు కదా, నేను చేసినవి అన్నీ చెప్పానయ్యా, నేను క్షమించమని అడిగానయ్యా, క్షమించేశానయ్యా, క్షమించేస్తాను, నా పాపాన్ని క్షమించాడు, పాప శిక్ష నుండి రక్షించాడు. ఇది చెప్పడానికి ఏ చదువు అక్కర్లేదు, ఏ జ్ఞానం అక్కర్లేదు, ఏ సిగ్గు అక్కర్లేదు, ఏ భయం అక్కర్లేదు. సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. ఎక్కడ సాక్ష్యం ఇచ్చింది? సంఘములో కాదు, గుర్తుంచుకోండి. సంఘములో మాట్లాడాలనుకునేవాడు నాకు కాదు. సంఘములలో స్త్రీలు మౌనంగా ఉంటారు, సమాజంలో సాక్ష్యం ఇచ్చింది, ఇంటింటికి వెళ్ళి చెప్పింది. అలాంటి మీరు నేను చేయవచ్చు, ఆత్మలను సంపాదించవచ్చు, ఆత్మల భారాన్ని కలిగి మనం ముందుకు సాగవచ్చు. సరే, మన అంశం అది కాదు, ఆరాధన కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, అక్కడే మనం ఎక్కువసేపు ఉండేది. 4వ అధ్యాయంలో యేసయ్య గురించి చెబుతూ, యేసయ్య తండ్రి గురించి చెప్పుకుంటూ 14వ వచనంలో మాట్లాడు, జీవమునకై ఊరడి నీటి బుగ్గలాగా నీవు ఉంటామన్నాడు. మనం నీళ్ళు అడుగుతున్నావు కదా, మనకు అసలు నీలోనే ఒక నీటి బుగ్గ, స్ప్రింగ్ అంటే ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయన్న. కుంటల్లో చెరువులు ఎండిపోతాయి కానీ స్ప్రింగ్లు ఎప్పుడు ఎండిపో. పాతకాలంలో బావులు ఉన్నప్పుడు మనం చూసేవాడిని, కింద ఊటల్లో నుంచి నీళ్ళు ఉబ్బికి పైకి వస్తూ ఉండేవాడు. నేను చిన్నవాడుకున్నప్పుడు నడిచి రోడ్లో వెళ్తూ ఉంటే మాకు వాగు ఉండేది, వాగు గట్టు మీద నీళ్లు ఉబ్బికి భూమి పైకి వస్తూ ఉండేది. ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 20, 30, 40, 50, 100, 200, 300 కూడా బోర్లేస్తున్నాను. ఊరేడి నీటి బుగ్గ, ఊరేడి నీటి బుగ్గ, ఊరేడి నీటి బుగ్గ ఎప్పుడు వెళ్ళిపోయేది కాదు. నీ జీవితం నా జీవితం యేసయ్యకు అప్పగించుకుంటే ఎండిపోయేది కాదు. నీ జీవితాన్ని ఊరేడి నీటి బుగ్గలాగా చేస్తాను. సరే, అక్కడ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అది నా అంశం కాదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ నీలో సమృద్ధి అయిన జలాన్ని నీటినిచ్చేవాడు ఆయన అనే సంగతి 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అసలు యోహాను సువార్త అంతట్లో కూడా మీరు కావాలంటే మొదటి 12 అధ్యాయంలో 11 అధ్యాయంలో జీవము 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 అని మాట్లాడిస్తారు. జీవజలం, జీవాహారం, కన్నులకు జీవం, శరీరానికి జీవం, చనిపోయిన రాజులకు జీవం కాదు, ఆయన జీవం ఇచ్చేవాడు. పాపాలు అపరాధాల్లో చనిపోయిన నీకు నాకు జీవం ఇచ్చేవాడు, బ్రతికించేవాడు. క్రీస్తు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. 5వ అధ్యాయం, నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. 5:24 నిత్య జీవం ఇచ్చేవాడు. అమ్మా, ఆ నిత్య జీవాన్ని పొందారా? కలిగి ఉన్నారా? యేసయ్యకు నీ పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నావు? ఒకడు మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత సమరస్తుని కనబట్టి అడగండి, ఇప్పుడు ఒప్పుకున్నావమ్మా? అది యేసయ్య సేవ చేస్తున్న 2వ సంవత్సరం అమ్మా, క్రీస్తు 28వ సంవత్సరం అమ్మా. ఏ నెల? ఇంకా 4 నెలలు కోతకాలం వస్తుంది కదా, కోతకాలానికంటే ముందు 4 నెలలమ్మా. ఈ రోజు కూడా చెప్తారమ్మా, ఇంకా 4 నెలల కోతకాలం వస్తుందమ్మా. అంటే అప్పుడే విత్తనాలు కాబోలు 3-4 నెలలకు పంటలు వస్తూ ఉంటాయి కదా. అదిగో అందరూ విత్తనాలమ్మా, నాటుతారమ్మా. యేసయ్య నన్ను సంధించాడమ్మా, నా పాపాన్ని గురించి నాకు చెప్పాడమ్మా, నా పాపాన్ని ఒప్పుకున్నాడమ్మా, క్షమించాలన్నాడమ్మా, రక్షించాలన్నాడమ్మా, ఆ రక్షకుడి గురించి సాక్ష్యం ఇచ్చాడమ్మా. అనేకులు నమ్మినారు, ఇంకనూ అనేకులు నమ్మినారు. క్లుప్తంగా సాక్ష్యాన్ని పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం వినొచ్చు. నీకు అలాంటి సాక్ష్యం ఉందా? ఒకసారి ఆలోచించండి. లేకపోతే అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. స్పష్టంగా యేసయ్య నమ్మిన అనుభవం, ఆయన దగ్గర కూర్చుని నీ పాపమంతా ఆయన చెప్పినట్టుగా వినడం, పాపాన్ని యేసయ్య దగ్గర క్షమించమని అడగడం, కల్వలోని కార్చిన రక్తంలోని పాపాన్ని కడిగి వేసుకోవడం, శుద్ధం కాదు. ఈ అనుభవం స్పెసిఫిక్గా మన జీవితంలో ఉండాలి. మంచిది. ఆరాధన అంశానికి వెళ్ళిపోదాం. ఆరాధన అంశాన్ని ధ్యానించే సమయంలో
ఇది చాలా పెద్ద అంశమని గుర్తుంచుకోవాలి. 4 అక్షరాలు కలిగిన పదం కానీ అయితే మన చదువుతున్న భాగంలోనే మీకు తెలియని దానిని ఆరాధించువారు. చాలా మంది ఆరాధన తెలియకుండా ఆరాధన చేస్తూ ఉన్నారు, తెలియని దానిని ఆరాధన చేస్తూ ఉన్నారు, తెలియని రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమె మా పితరులు పర్వతం మీద ఆరాధించినారే అంటే కొద్దిమంది ఆరాధన అంటే కొండలకు గుట్టలు పోవాలనుకుంటున్నారు. రాళ్ళ దగ్గరికి పోయి, రప్పల దగ్గరికి పోయి, చెట్టు దగ్గరికి పోయి, గుట్ట దగ్గరికి పోయి, కొండల దగ్గరికి పోయి, గుట్టల దగ్గరికి పోయి తెలియని ఆరాధన. ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఏ రీతిగా ఆరాధించాలి? కనీసం ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే ఈ భాగంలో జవాబు మనకు దొరుకుతుంది. ఎవరు, ఎవరిని, ఎక్కడ, ఏ రీతిని అనే ప్రశ్నలు వేసుకోవచ్చు. ఎవరిని ఆరాధించాలి? మనం చదువుకున్న భాగంలోనే 21, 23 వచనాలు ఏమనుందో చూడండి. తండ్రిని ఆరాధించువారు. ఎవరిని ఆరాధించాలి? తండ్రి అయిన దేవుని ఆరాధించాలి. నువ్వు ఆయన తండ్రి అని పిలుస్తున్నావంటే ఆయనకు నువ్వేమైతావు? కుమారుడు అయి ఉండాలి. కుమారుడు అయితేనే ఆరాధించాల్సిన గుర్తుంచుకో. యేసయ్య కుమారుడు అయ్యావా? కాకపోతే ఆరాధించడానికి అధికారం లేదు. కూర్చోవచ్చు, వినొచ్చు, రొట్టెల ప్రసాదంలాగా కూర్చుకోవచ్చు, అది కాదు ఆరాధన. ఆయన తండ్రి అని గుర్తించాడా? నీవు ఆయన కుమారుడు అయ్యావా? యోహాను సువార్తలో 1:12 తనను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులగుటకు అధికారం అనుగ్రహించాడు. ఎప్పుడు నమ్ముకున్నావు? ఎప్పుడు కుమారుడు అయ్యావు? ఎప్పటి నుంచి ఆయన తండ్రి అని పిలుస్తున్నాడు? దైవజనులు ఫాక్స్ గారు అనంతపురం సేవ చేశారు. ఎప్పుడు వింటున్నాను ఆయన ఒక మాట అనేవారు, పరలోకమున మా తండ్రి అని మీరు ప్రార్థన చేయవద్దని అనేవారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకేం చేయాలంటే నరకమందున మా తండ్రి అని ప్రార్థన చేయండి అనేవారు. ఎందుకు? పరలోకమున తండ్రి మీరు కుమారుడు అయితే అయినా ఇప్పుడైనా పరలోకమందున తండ్రి కుమారుడు కాకపోతే మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. నరకమందున మా తండ్రిని ప్రార్థన చేయండి అనేవాడు. ఆ మాట వినడానికి కష్టం కదా, కష్టమైన ఆయన చెప్పేవాడు. పరలోకమందున తండ్రికి కుమారుడు అయ్యారో లేదో స్థిరపరచుకోవాలి, స్థిరంగా తెలుసుకోవాలి. మళ్ళీ అదే ప్రశ్న, ఎప్పుడు పరలోకమున తండ్రి కుమారుడు అయ్యారు? ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచేనా? కాదు కాదు. ఎట్లయితే పుట్టినప్పటి నుంచి? పుట్టుక కావ్యం గారు అన్నాడు 51 కీర్తన వచ్చింది, నేను పాపములోనే పుట్టి తిని. 51 పాపములోనే నా తల్లిదండ్రుల గర్భము ధరించాను. పుట్టుక పాపంలోనే, పుట్టుక ప్రభువులో కాదు. మరి యేసయ్య కుమారుడు ఎప్పుడయ్యా? నమ్మినప్పుడే. తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచినప్పుడే ఆయన కుమారుడు, లేకపోతే కుమారుడు కాదు. కనుక ఆరాధించాలి అంటే ముందుగా కుమారుడు ఉండాలి. తండ్రి ఆయన పిలిచే అధికారం లేకున్నాడు. ఆయన కుమారుడు అయి ఉండాలి, లేదా ఆయన కుమార్తె అయి ఉండాలి. అప్పుడే ఆరాధించడానికి మనం యోగ్యులము. కనుక ఎవరిని ఆరాధిస్తున్నామంటే నీ తండ్రిని మాత్రమే ఆరాధించాలి. తండ్రి అంటే తండ్రి దేవుడు మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా మనకు తండ్రి. నేను తండ్రి ఏకమైనా, అందుకే యేసయ్యను కూడా ఆరాధించాలి. మంగళవారం బైబిల్ స్టడీలో మనం చదువుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని ఆరాధన స్పష్టంగా ఉంది. 5వ అధ్యాయంలో కుమారుడైన దేవుని ఆరాధన స్పష్టంగా ఉంది. కనుక తండ్రిని కుమారుని ఆరాధించాలి అనే అంశాన్ని స్పష్టంగా చూసుకున్నాం. కావాలంటే నేను రాసిన ప్రకటన పుస్తకంలో మీరు ఆ సత్యాలు చూడవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించమని బైబిల్ ఎక్కడ లేదు గుర్తుంచుకోండి. కొన్నిసార్లు మనవాడు తెలియని మాట రాశారు, ప్రైజ్ టు ది ఫాదర్, ప్రైజ్ టు ది సన్, ప్రైజ్ టు ది
హోలీ గోస్ట్. బైబిల్లో మాట్లేదు హోలీ గోస్ట్ స్తుతించమని మాట్లేదు. కానీ తండ్రిని కుమారుని స్తుతించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని, సరైన రీతిగా ప్రార్థన నేర్పిస్తాడని బైబిల్లో. కనుక తండ్రిని ఆరాధించువారు అనే దగ్గర తండ్రి అయిన దేవుడు యేసయ్య తండ్రిని కూడా మనం ఆరాధించాలి. ఇంకా కొంచెం 22-20 వచ్చాను మనకు మాట. దేవుడు ఆత్మ కనుక అంటే ఆత్మ అయిన దేవుడిని ఆరాధించాలి. ఆత్మ అంటే రక్త మాంసాలు కలిగిన దేహం కలిగిన లేదా బొమ్మలాగా ఏదో పెట్టుకొని ఆరాధించడం కాదు. ఆత్మ అయిన దేవుడిని ఆరాధించాలి. అందుకే చాలా పర్యాయం మొట్టమొదటిసారి మన చర్చకు వచ్చిన వాళ్ళు అన్ని మూలలు వెతుకుతారు. ఎక్కడ దేవుడు కనిపిస్తున్నాయి, పైన చూస్తారు, కింద చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో దేవుడి మూల ఇంట్లో ఉంటుంది, గుళ్ళలో కూడా ఉంటుంది. ఒక రూపం ఉంటుంది. యేసయ్యకు రూపం ఆకారం లేదని కాదు. అయితే మనం ఆరాధించే వ్యక్తి ఆత్మ. దేవుడు ఆత్మ కనుక తండ్రిని ఆరాధించాలి. ఆత్మ అయిన దేవుని ఆరాధించాలి. ఏ ఆకారాన్ని కానీ ఏ రూపాన్ని కానీ చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. కానీ దుఃఖంతో చూస్తాం కొన్ని మందిరాల్లో, క్రైస్తవ మందిరాల్లోనే రూపాలు ఆకారాలు కూడా ఉంటాయి. ఏదో ఒకటి కనబడాలి కదన్నా అని ఏదో చేయించుకుంటా ఉంటారు. అవన్నీ కూడా వాక్యానుసారం కాదని గుర్తుంచుకోవాలి. ఆత్మైన దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి అనే ప్రశ్నకు జవాబు ఆత్మైన దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? కుమారులైన వాళ్ళే ఆరాధించాలి. రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది అనే వచనం చూస్తున్నాం. కనుక రక్షించబడిన వారే ఆరాధించాలి. అందుకే కొన్నిసార్లు మనం చెప్పే మాటలు అభ్యంతరంగా ఉంటాయి. యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించి వాక్యానుసారమైన బాప్సం పొంది ప్రభుతో సమాధానంగా ఉండేవాడు ఆరాధించాలి, ఇందులో పాల్గొనాలంటే వినే వాళ్ళకి కొంచెం అభ్యంతరంగా ఉంటుంది. మేము తీసుకోకూడదా ప్రసాదం? తీసుకుంటే ఏమైనా వస్తుందా మనకు? అది ప్రసాదం కాదు. రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఆరాధనలో పాల్గొంటారు. మిగిలిన వాళ్ళు ఉండవచ్చు, చూడవచ్చు, తప్పేం లేదు. ఆ సంగతులు గమనిస్తుండగా దేవుడు మీతో మాట్లాడితే మీరు రక్షణ పొందవచ్చు, వాక్యానుసారంగా బాప్సం పొందవచ్చు, సంఘ క్రమాన్ని పాటించవచ్చు, దేవుడిచ్చిన క్రమాన్ని అందులో ఆచరించవచ్చు. కనుక రక్షించబడిన వారే ఆరాధించాలి. ఇంకో మాట అన్నాడు, మీరు మీకు తెలియగానే ఆరాధించువారు, మేము తెలిసిన దానిని ఆరాధించువారు. కనుక తెలుసుకొని ఆరాధించాలి. తెలుసుకోవడానికి సహాయకరమైన పాటలు 1-2 ముందు మనం పాడుతున్నాం. ఆ సందర్భంగా బైబిల్లో ఉన్నమాట, మీలో ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. మొదటి 14-25 నుంచి మనం చదువుకుంటే 33 వచ్చి నాకు మాత్రం. మీలో ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు. ఆ కీర్తనలు పాడిన ఆరాధన ఏది ఆరాధన చేస్తున్నామో తెలియపరిచే వివరించే కీర్తనలే ఉండాలన్నమాట. ఒకడు తనకు బయలుపరచబడినది బోధింపవలనని ఉన్నాడు. ఎవరైనా లేచి మాట్లాడినా ఆరాధనకు సహాయకరమైన వర్తమానం అంటున్నాము. అంటే ఆరాధన అంటే ఏంటో అందరికీ తెలియపరిచే మాటలు అందులో ఉండాలన్నమాట. తెలియపరిచే మాటలు. కానీ గుర్తుంచుకోండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, తెలియకుండా ఆరాధించేవాడు చాలా మంది ఉన్నారు. తెలియకుండా ఆరాధించేవాళ్ళు అన్నిలో ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. కానీ మనము చేయవలసిన ఆరాధన తెలిసిన ఆరాధన అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం కూడా ఆత్మలోని ఆరాధన. నా పెదవుల శబ్దం అందరికి వినిపించిందన్నా, నా పాటలు బాగా ఉన్నాయన్నా, నా వాయిద్యాలు బాగా ఉన్నాయన్నా, అవన్నీ ఏవక్కర్లేదు.
అందరూ ఆమె చెప్పాలి కాబట్టి గట్టిగా చెప్తున్నావు అంతే, ఇంకేం లేదు. కానీ ఆత్మ అయిన దేవుడికి నీ ఆత్మతో ఆరాధన, దాంతోపాటు సత్యముతో. ఈమెలో సత్యమే లేదే. అవును, దేవుడేమో సత్యశ్రీగా మార్చాలనుకున్నాం కదా, సమరయ స్త్రీని సత్యశ్రీగా మార్చేసినాడు. మీరు నేను కూడా మారిన వాళ్ళమై ఆరాధించాలి, రక్షించబడ్డాలి. అయితే ఇక్కడికి వచ్చాక పరీక్షించుకోవాలి, ఎక్కడైనా సత్యము తప్పినామా అని. సత్యము తప్పినామా, సత్యం చెప్పండి అబద్ధాలు చెప్పినామా, అబద్ధాలు చెప్పి సవరించుకుంటారు. అది వైట్ లైన్ అనేవాళ్ళు ఉన్నారు. మనుషుడు తాను చేసిన తప్పును కప్పుచ్చుకుంటాం. మీరు కానీ నేను కూడా, మనందరం కూడా అన్నమాట చెప్పాల్సి వచ్చిందన్నా అంటారు. అవునా? ఎన్నిసార్లు ఊడిపోతున్నాము, ఇవన్నీ సాధించుకోవాలి. సత్యవంతులం కావాలా. క్షమించమని ప్రభువుని అడిగాడు. సత్యవంతుడైన దేవుని, సత్యదేవుని సత్యముతో ఆరాధించాలి. సత్యముతో ఆరాధించాలి. పాటలు పాడిన ఆత్మతో పాడాలి, వాక్యం ఇచ్చిన ఆత్మతో అందించాలి. ఆత్మ ప్రేరణ లేకుండా నేను లేవడం, చాందో లేదు లేవడం కాదు, కనబడాలని లేవడం కాదు. కొన్ని మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది, నేను ఆత్మతో పాడును, మనసుతో కూడా పాడును, పెదవులతో పాడును. పెదవుల ఆరాధన కాదు కావాల్సింది, మనసులో కాదు, ఆత్మారాధన కావాలి. ప్రభు ఆత్మైన దేవుడు నీ ఆత్మారాధన కోరుతున్నాడు. సంఘములలో స్త్రీలు మౌనంగా ఉండాలి. సంఘములలో ఒక సంఘం కాదు, అన్ని సంఘాలు, ఎక్కడైనా, ఏ ఊళ్ళో అయినా, ఎవరి సంఘమైనా, ఎవరి పేరున్నా. కనుక సోదరులు మౌనంగా ఉంటారు. అయినంత మాత్రమే వాళ్ళు ఆరాధించడం లేదని కాదు, ఆత్మలో ఆరాధన చేస్తున్నారు. సహోదరులు చేతులెత్తి స్వరమెత్తి ప్రార్థించమని, అందుకని స్వరమెత్తి ప్రార్థిస్తాం. మనం ఆమె చెప్తున్నాం, అంగీకరిస్తాం. కనుక మన ఆరాధన ఆత్మ సంబంధమైనది గుర్తుంచుకోవాలి. అందుకే నిర్జీవ వస్తువులైన వాయిద్యాలు కూడా మనం వాడటం లేదు. జీవము కలిగిన మీరు నేను ఆత్మతో ఆరాధన చేసేటప్పుడు నిర్జీవ వస్తువుల నాదం అక్కర్లేదు. కొన్నిసార్లు సరైన స్థాయి కొరికే కొద్దిమంది అట్లా స్థాయి అందించే వాటికి వాడతాం, మనం అందుకు వాడటం లేదు. ఆత్మారాధన, 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 ఆత్మారాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆరాధన. సమరయ స్త్రీ ద్వారా ఏలాంటి పాట మనం నేర్చుకుంటాము. సరైన మార్గంలో లేదు, ప్రారంభంలో నైతికంగా ఓడిపోయింది, సామాజికంగా ఓడిపోయింది, కుటుంబ విషయాల్లో ఓడిపోయింది. మరి ఏ భర్త గంట మీద పిల్లలు పుట్టినారో ఏంటో, ఆ పిల్లలు ఎక్కడున్నారో, గాలికి వదిలేసిందో, రోడ్డుకు వదిలేసిందో, తన దగ్గర ఉన్నారో, ఎవరి దగ్గర ఉన్నారో ఆ వివరాలు దేవుడు వాయించాడు. ఒకడు అన్నీ చెప్పింటాడు కదా, నేను చేసినవన్నీ చెప్పే దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు, నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకున్న దేవుడు, పాపాన్ని మోసుకుంటూ కల్వరి గిరిదాకా కొండదాకా వెళ్ళిందే, పాప శిక్ష అనుభవించిన దేవుడు, సమాప్తమని చెప్పిన దేవుడు, చెరువులో పలికిన మాటలు చివరి మాటలు. అందులోనే అన్నమాట, నేను దప్పిలో నుంచి ఉన్నాను, నాకు దారుణకిమ్ము అనే ఈ మాట చనిపోయినప్పుడు పలికాడు. నేను దప్పిలో నుంచి ఉన్నాను. ఆయన దప్పిక నీ ఆత్మీయ విషయమైన దప్పిక, నీ ఆత్మ కొరకైన దప్పిక. నీవు నేను ఆయన కుమార్తెలు కావాలి అనే ఆశ. నేను ముగిస్తున్నాను, కానీ నీ జీవితాన్ని ఈశ్వరుడికి ఇచ్చావో లేదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. యేసయ్య ద్వారా పాపక్షమాపణ పొందావో లేదో ఆలోచించుకుంటే మంచిది. నా జీవితం చెడిపోయింది, రైలు కింద పడతాను, బస్సు కింద పడతాను, దూకుతాను, వస్తాను,
అలాంటివి కాదు. ఒకవేళ నీ ప్రోత్సాహకరంగా నేనేమంటాను, ఈమె 5 మందిని మార్చి 6 మందితో ఉంది, నేను అట్లా లేనులే. అవును, నువ్వు అట్లా లేదు. అలాంటి ఘోరమైన స్థితికి వెళ్లకుండా దేవుడు నేను కాపాడాడు, నన్ను కాపాడాడు. కానీ ఏ విషయాలు తప్పయ్యాను ఆ విషయాలన్నీ ఆయన చూపిస్తాడు. ఆయన ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, రక్షించబడ్డాం. ఆయన రక్షకుడు యేసు అని గుర్తిద్దాం. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 1:20. నిన్ను రక్షించేవాడు రక్షకుడు. దేవుడి మాటలు నిమిత్తమై దీవించిన ప్రార్థన చేస్తున్నాం. పూజాగరుడైన మా గొప్ప తండ్రి, మహాగరుడ, మహిమాన్వితుడా, ఈ ఉదయకాలం మరొకసారి నీ పవిత్రమైన నామాన్ని